గుణదల క్వారీ రోడ్డులో వేంచేసిన దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు పూర్ణాహుతితో కన్నుల పండుగగా ముగిశాయి. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో విశిష్ట గల ప్రాచీన శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. గుణదల క్వారీ రోడ్లో చిన్న బోర్డింగ్ స్కూల్ దగ్గర గల శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు గత 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. త్రయాహినిక దీక్షలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున చైత్ర బహుళ పంచమిని పురస్కరించుకొని ఆగమ శాస్త్రానుసారం పుష్కర అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం నుంచి పుణ్యనది జలాలతో మహాకుంభాభిషేకాన్ని బ్రహ్మశ్రీ నవులూరి సాయిబాబా దీక్షితులు నేతృత్వంలో 108 కలశాలతో భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాలు, భక్తులు జయ జయ ధ్వానాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించుకుని ప్రతి 12 నెలలకోసారి పుష్కర బంధన కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నవులూరి సాయిబాబా దీక్షితులు నేతృత్వంలో ఈ మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయని తెలిపారు. బ్రహ్మశ్రీ నవులూరి సాయిబాబా దీక్షితులు మాట్లాడుతూ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయం చాలా అరుదైన ఆలయమని తెలిపారు. సీతామాత అన్వేషణలో దక్షిణ దిక్కుకు బయలుదేరిన ఆంజనేయుడు కార్యసాధకుడై తిరిగి వచ్చాడని, అటువంటి దక్షిణముఖ స్వామివారిని పూజించిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని వివరించారు. స్వామివారి కుంభాభిషేకం మహోత్సవాలతో పాటు సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్న సంతర్పణ కూడా చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయం గుణదల్లో ఎంతో ప్రాచీనమైందని అన్నారు. స్వామివారి కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుణదల వాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ప్రాముఖ్యత చెందిన దక్షిణముఖ వీరాంజనేయ స్వామి దేవాలయం సంబంధించి కుంభాభిషేకం గత 3 రోజులుగా ఏదైతే హోమం కానివ్వండి భక్తులందరూ పాల్గొని, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి ఎంతో సన్నిహితంగా ఉన్న ప్రజలందరూ గారు కుటుంబాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కుంభాభిషేకం పైన ప్రతిష్ఠించడం జరిగింది. తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుణదల దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది. అలాగే దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహిమాన్వితమైనటువంటిది ఈ పురాతనమైన ఆలయం. ఇది దీన్ని పునరుద్ధరణ చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న 4వ తేదీ నుంచి ఈరోజు 6వ తేదీ వరకు కూడా కుంభాభిషేక మహోత్సవాలు నవులూరి సాయిబాబా దీక్షితులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పూర్ణాహుతి అలాగే కుంభాభిషేక మహోత్సవం వెనువెంటనే సీతారామ కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. అలాగే భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం కూడా గ్రామస్తులు అలాగే ఆలయ కమిటీ వారు భక్తులందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నవులూరి సాయిబాబా దీక్షితులు గారు సుమారు 100 వరకు ఇలాంటి విగ్రహ ప్రతిష్టలు యజ్ఞ హోమాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వాస్తవ్యుడు గుణదల వాడడం మాకు అత్యంత ఆనందదాయకం. వారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ అష్టబంధన కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నారు. కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటూ కార్యక్రమానికి అందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. నా పేరు నవులూరి సాయిబాబా దీక్షితులు, ఆగమ పండితులు, విజయవాడ గుణదల వాస్తవ్యం. మా గుణదలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం 4, 5, 6 తేదీలు అనగా ఈవేళ సోమవారం 11:56 స్వామివారికి అష్టబంధన కుంభాభిషేకం పూర్తి చేయడం జరిగింది. ఈ కుంభాభిషేకం
12 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేకం. ఇది ఈ దేవాలయానికి నేను చేస్తున్నటువంటి రెండో పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేకం. ఈ కార్యక్రమంలో చక్కగా మా గుణదల గ్రామ వాస్తవ్యులు, అలాగే గుణదల అశేష ప్రజానీకము, అలాగే గుణదల రైతాంగము, పెద్దలు, భక్తులు, దాతలు అందరి సహాయ సహకారాలతో వైభవంగా ఈ కుంభాభిషేక మహోత్సవాలు ఆగమ శాస్త్రోక్త సంప్రదాయ పద్ధతిలో వేద ఆగమ పండితులందరి యొక్క సమక్షంలో మంగళ తుర్యారావాల నడుమ భక్తులందరి జయజయధ్వానాల మధ్య వైభవంగా పూర్తిగా వింపబడింది. అలాగే వేలాది మందికి అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం ఎంతో వైశిష్ట్యమైంది. దక్షిణముఖంగా తిరిగి ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహత్తరమైనటువంటి విశేషమైన ఫలితాన్ని ఇస్తారు అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పబడింది. అటువంటి స్వామివారికి ఈ కుంభాభిషేక మహోత్సవం భక్తులు మరియు కమిటీ వారు, గుణదల గ్రామ వాస్తవ్యులు, దాతలందరి సహాయ సహకారంతో చక్కగా పూర్తి చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.